మరి లక్ష్మీదేవి ఇక్కడికి ఎందుకు వచ్చింది? భృగు మహర్షి ఏదో కారణం వల్ల ఒకప్పుడు విష్ణుమూర్తికి శాపం పెట్టారు, అవమానించారు. విష్ణువు కూడా ఏమీ అనకుండా అన్ని భరించారు. తిరిగి ఆయన్ని ఒక్క మాట కూడా అనలేదు. లక్ష్మీదేవికి అప్పుడు బాగా కోపం వచ్చింది. ఆవిడ అప్పుడు విష్ణువుని ఇంకా వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చింది. భర్త మౌనంగా ఉన్నాడంటే అర్థం ఆ భర్త అసమర్థుడు, నిస్సహాయుడని కాదు. అతని మౌనమే అతని శక్తి. తర్వాత ఏం చెయ్యాలి అని అతని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని ఎవరితో పంచుకోలేరు. ఈ శక్తిపీఠం సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆవిడ ఆత్మదహనం చేసుకున్న గాథ. లక్ష్మీదేవి భర్తని వదిలేసి ఇక్కడికి వచ్చిన గాథ. ఈ రెండిటి సంగమం. ఈ తీర్థాలు, ఈ గుళ్ళు, ఈ పురాణ కథలు భార్యకి భర్త పట్ల, ఇంకా భర్తకి భార్య పట్ల ప్రేమానురాగాలు, సంబంధాలు ఎలా ఉండాలో తెలుపుతాయి.